సో, అంటే మీరు అంటే మనం డిస్కషన్ చేసుకున్న దాంట్లో మీరు చెప్పొచ్చు అనుకుంటే చెప్పండి. ఇంతకుముందు డిస్కషన్ ఏదైతే కోవిడ్ మీకు ఓకే. ఓకే. ఆ! ఎదురయ్యిందో, అంటే ఆ సంఘటన ఎలా స్టార్ట్ అయింది? నార్మల్‌గా అంటే ఇన్ఫెక్షన్‌లా స్టార్ట్ అయిందని చెప్పేసని అంటున్నారు. డాడీ డ్యాడీ గురించా? గురించి. అవును. ఓహ్! ఎమోషనల్ డాడీ. ఎప్పుడే అయిపోతున్నారు చెప్పకుండానే. అంతే నా కదా! నాన్న లైఫ్‌లో అంటే. అందరికి తెలిసిన విషయము. నా హ్మ్. హస్బెండ్ త్రూ ఇది చనిపోయాడు ఇలా అని. అవును. నేను ఇగ బ్రతికేది అమ్మ కోసం, నా కొడుకు కోసం అనైతే మీకిప్పుడు చెప్పినా నేను. కానీ నా లైఫ్‌లో ఇట్లాంటి సిట్యుయేషన్ ఇంకొకటి గూడా ఎదురైందేనంటే, మా నాన్నది కాలు తీసేశారన్నారు గదా! చెప్పాను ఇదివరకు. నాన్నకి ఏ కోవిడ్ ఇంజెక్షన్ ఎయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఆగలేదు. ఇన్సులిన్ అనేది బాగా రిలీజ్ హ్మ్. అయిపోయి షుగర్ లెవెల్స్ కంట్రోల్ గాక నాన్నకి కింద మొత్తం తీసేశారు. అంటే నాన్నకి ఇంతకుముందు షుగర్ ఉందా? ఆ! ఉండే నార్మల్‌గా ఉండుండే. ఆ! ఉంటుండే. నార్మల్ ఉంది. కానీ ఉంది. నార్మల్‌గానే ఉంది. డైలీ టాబ్లెట్స్ ఏసుకుంటున్నా. లేదు. ఆ! అంటే డైలీ అది నార్మల్‌గా షుగర్ ఉంది అనేది ఏం లేకుండే. హ్మ్. అప్పుడే మాకు తెలిసిందేందంటే ఎక్కువ షుగర్ పెరిగిపోయింది అని. సో, హ్మ్. అప్పుడు 1 మంత్ ఇట్లా వాడుతున్నాడు. 1 మంత్, 2 మంత్స్ ఇట్లా వాడుతున్నట్టున్నాడు. ఓకే. ఎనఫ్ అని ఇంజెక్షన్ ఏసుకోవడం వల్ల ఏందంటే డాక్టర్స్ ఏమని చెప్పారంటే, తనకి ఇన్సులిన్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. గాయం అనేది మానతలేదు. కోవిడ్ ఇంజెక్షన్ వల్ల కంట్రోల్ అవ్వట్లేదు అనేసనంటే, మాకేం అర్థం కాలేదు. హ్మ్. అటు సిట్యుయేషన్ మా మామయ్య ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. ఇక నేను రావడానికి లేట్ అవుతుంది. నాన్నకి అరకాలు కింద తీసేశారు. మొత్తం తీసేసారు. చెక్కేశారు. చెక్కేసినా మా డాడీ నడుస్తుండు. మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం గోరికి నడవలేము. అంటే అయినా అడుగులెయ్యలేము. ముల్లు అలాంటిది గుచ్చుకుంటేనే ఆ! తడబడతా ఏస్తాము. ముల్లు గుచ్చుకుంటే తడబడి నొప్పులేస్తాయి. అలాంటిది మా డాడీకి పాదానికి కింద మొత్తం చెక్కిన మా డాడీ అట్లా నడుచుకుంటూ ఎళ్ళిపోయిండు. బ్లడ్ కారుతుంది. బ్లడ్ కారుతున్న డాడీ ఇట్లా ఎందుకు నడుస్తున్నావు అంటే కూడా నడుస్తుండు. నాకసలు నొప్పే లేదన్నాడు. అప్పుడే అర్థమవుతుంది ఏదో అయితుందని. దాని తర్వాత 2 ఏళ్ళు తీసేసిండు. 2 ఏళ్ల తర్వాత సగం హా కాలు తీసేసారు. అది హ్మ్. పాదం తీసేళ్ళు. ఇది ఇంకా సెట్ అయితలేదని మడమ కాడికి తీసేసారు. మడమ నుంచెల్లి ఇదంతా ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఇంకొంచెం చెక్కాలి చెక్కాలంటే మెయిన్ బోన్. ఇక మొత్తానికి మోకాలు దాకా తీసేయాలి ఇగ అప్పుడైనా సెట్ అయితానా అంటే నేను వద్దు. నాన్నకొద్దు. యాడ దాకా తీసేసినా కూడా సెట్ అయితదన్న గ్యారంటీ నాకు లేదు. అని నేను అక్కడ మా మామయ్య చనిపోయి ఉన్నారని చెప్పాను గదా! మా బావ నేను అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం. మా బావ నేను వచ్చేలోపే మా డాడీకి కాలు తీసేసి సారీ. ఆ! ఆ! కాలు తీసేయడం అయితే జరిగింది. నా వల్ల కాలేదసలు. కాలు తీసేయడం ఏంటి? అసలు నా వల్ల అసలు అవ్వలేదు. కాలు తీయడం ఏంటి? పాదం వరకి ఇది ఓకే ఎనఫ్. కాలు తీయడం ఏంటి? కాలెందుకు? నా వల్ల అయితలేదు. డాడీ అనని ఆహ్, కాలు కనీసం నాకు చూపియలేదు. మా డాడీ మోకాళ్ళ దాకా తీసేసారు. ఓహ్! తీసేసి మా మమ్మీ లేదు. అక్కడ మా మమ్మీ, మా డాడీ ఇద్దరే ఉన్నారు. పాపం మా అమ్మ గూడా అయ్యో! మా డాడీని పట్టుకొని చాలా కష్టాలు పడ్డది. హాస్పిటల్ పొంటి తిరుక్కుంటా, మా అమ్మ ఇటు మాకు చేసుకుంటా, ఇటు చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా మా అమ్మ కూడా మస్తు కష్టాలు పడ్డది. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా కష్టం. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టాలు చాలా పడ్డది. అది కాలు తీసేసిల్లు. నేను మా డాడీ కాలు చూడాలి. మా డాడీ కాలు చూడాలని అంటే అయ్యో! అంతలోనే ఆపరేషన్ అయిపోయింది. హ్మ్. పైనుంచి తీసుకొచ్చిల్లు జస్ట్ చెత్త కుండీలో ఏసేసి పంపించేసిండంట. కాళ్ళనా? కాలు. చెత్త కుప్పలో ఎలా ఏస్తారు? అవును. మేమున్నాం కదా! ఏడవకు. మేమున్నాం గదా! మాకివ్వాలి గదా! మమ్మీ కిందకి పోయి చెయ్యి కడుకొచ్చుకునే లోపు ఆడ పైన ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ మాకు పర్మిషన్ లేకున్నా కాళ్ళు పంపించేసిండ్రు. అయ్యో! అది డస్ట్‌బిన్‌లో అప్పుడు డ్యాడీ మంచిగానే మాట్లాడుతున్నారా? మాట్లాడుతుండు. ఆ! ఆపరేషన్ థియేటర్‌లోనే ఉన్నాడు డాడీ. ఆ! అక్కడ ఆపరేషన్ జరిగింది. ఆ కాలు కనీసం మాకు చూపియను గూడా కాలు చూపియలేదు. తీసేసి పక్కన డస్ట్‌బిన్‌లో ఏసేశారు. తీసేసిల్లు అంటే మనకొస్తది వెహికల్ వస్తది గదా! అదే. ఆపరేషన్ జరిగింది. ఆ మాటను తీసుకొనెళ్ళేసి అందులో ఏసేసారు. అసలు హాస్పిటల్‌లో అంటే కానీ ఉంచుతారు. ఆ! మాకు కూడా చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఇత్తరు. వద్దు అంటేనే ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఆ! తీసేయమన్నారు గదా! డాడీ సింగరేణి ఆ! నుంచి వచ్చిండు. ఆ! అక్కడి నుంచెల్లి ఆపరేషన్ జరిగింది. ఆ! జరిగింది వాళ్ళ వర్క్ వాళ్ళు చేశారు. వాళ్ళు జెన్యూనే చేశారు. కానీ అక్కడున్న వర్కర్‌లు ఉంటారు గదా! దీంతో అయిపోయింది పని అనుకోని తీసుకొనేసారేమో తెలీదు. అక్కడ నేను రావడం అది కానీ డస్ట్‌బిన్ ఎవరి పోవడం. ఎమోషనల్ వాళ్ళదే గదా! ఆ! ఎళ్ళిపోవడం. మా అమ్మ ఏమైందనంటే కాలు తీసేసారంటే నాకు నా వల్ల అయితలేదు. హ్మ్. చూడాలంటే భయం. అమ్మ అయ్యో! ఏదమ్మా అంటే అందులో ఏసి పంపించిర్రట అంటే మా హస్బెండ్ అక్కడి దాకా ఉరికి చూడడానికి గూడా ఎళ్ళిండు. ఎక్కడ దొరకలే. ఆ!